అనేది భావించకండి. నేను అడుగుతుంది, ఒకవేళ ఆయన కనుక ఏమైనా ఇబ్బంది జరిగితే, లేకపోతే ఏమైనా సిచ్యువేషన్స్ కాస్త మీకు ప్రతికూలంగా ఉంటే మీ స్టాండ్ ఎలా ఉండబోతోంది అండ్ ఆయనకు మద్దతుగా ఎలా రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది మాధురి? కృష్ణ గారు, ఈ జిల్లాలో కమ్యూనిటీ పరంగా ఇష్యూస్ బాగా నడుస్తున్నాయి. సో కమ్యూనల్ ఇష్యూస్ నడిచినప్పుడు శ్రీనివాస్ గారిని ఒక టచ్ చేసి చూడమనండి. కొట్టడం చంపడం కాదు, జస్ట్ టచ్ చేసి చూడమనండి. చూస్తే ఏమవుతుందో అప్పుడు తెలుస్తుంది అందరికి. కొట్టడం వరకు చంపడం వరకు కాదు, జస్ట్ టచ్ చేయమనండి. వచ్చి వెహికల్ టచ్ చేయమనండి, రమ్మానండి. బెదిరింపులు కాదు, అక్కడ కొట్టేస్తాం, నిమ్మాడి జంక్షన్ లో కొట్టేస్తాం, లేదంటే నర్సంపేట ఊర్లో కొట్టేస్తాం అనడం కాదు. శ్రీన్ గారిని ఒకసారి టచ్ చేసి చూస్తే తెలుస్తుంది. అంటే ఈ రోజు మీకు తెలిసింది కాబట్టి మీరు అలర్ట్ అయ్యారు, కాబట్టి జాగ్రత్త పడ్డారు, ఓకే. బట్ తెలియకుండా జరిగితే సిచ్యువేషన్స్ ఏంటి అని ఒక ప్రశ్న రైస్ అయితే మీ అభిమానులు కావచ్చు, లేకపోతే మీ మద్దతుదారులు కావచ్చు, వాళ్ళకి మీరు చెప్పే మాట ఏంటి మాధురి గారు? అవుతున్నదా ఇంకా నమ్మకాలు ఉన్నాయండి. సో అంతవరకు అంత గట్స్ ఉంటే ముందు రమ్మాలని టచ్ చేసి చూడండి, అప్పుడు ఏం జరుగుతుందో అందరూ చూస్తారు. వార్నింగ్ ఇస్తున్నారా? ఏం సచిన్ గారు వార్నింగ్ ఇస్తున్నారా అంటున్నాను. వార్నింగ్ ఏంది, వాళ్ళు మాకు వార్నింగ్లు ఇస్తున్నారు, మేము వార్నింగ్లు ఇవ్వట్లేదండి. ఓకే, వాళ్ళు కదా మాకు వార్నింగ్లు ఇస్తున్నారు, వాళ్ళు కదా మమ్మల్ని కొడతామంట, వాళ్ళు కదా మమ్మల్ని చంపుతా ఉంటున్నారు. కంప్లైంట్ ఇస్తాం, ఇంకెలా రిసీవ్ చేసుకుంటారో చూద్దాం, పోలీసు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూద్దాం. ఓకే, మాధురి అండ్ శ్రీనివాస్ నుంచి మీ ఫైనల్ కాల్ ఏంటి, అంటే సారీ మీ ఫైనల్ స్టేట్మెంట్ ఏంటి ఈ అంశానికి సంబంధించి? వాళ్ళకేం చెప్పాలనుకుంటున్నారు? శ్రీనివాస్ గారికి అయితే ప్రాణహాని చాలా ఎక్కువగా ఉందండి. ప్రభుత్వం మారిన వెంటనే గన్మెన్స్ ఇద్దరు ఉండే వాళ్ళని ఒకరిని తీసేశారు. Z+2 కేటగిరీ ఉండేది, అతను తీసేసి ఒక గన్మ్యాన్ కి పరిమితం చేశారు. ఒక గన్మ్యాన్ పరిమితం చేశాక హైదరాబాద్ మేము వస్తుంటే హైదరాబాద్ కూడా గన్మ్యాన్ రానివ్వకుండా ఓన్లీ ఆంధ్ర వరకే పరిమితం, ఓన్లీ మీరు ఊర్లో ఉన్నప్పుడు మాత్రమే మీకు గన్మ్యాన్ ఉంటారు, సెక్యూరిటీని కూడా ఆపేసి గన్మ్యాన్ లేకుండా చేశారు. కరెక్ట్ ఉందని తెలిసి కూడా గన్మ్యాన్ లేకుండా చేశారు. ఇవన్నీ కుట్రపూరితంగా ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నారని నాకైతే అనిపిస్తుంది. మిగతా చాలా మంది నేను చూసాను, ఎమ్మెల్సీలు అందరూ తెలంగాణకు వచ్చినప్పుడు కూడా చక్కగా గన్మెన్స్ తో వస్తున్నారు, అందరికి గన్మ్యాన్ సెక్యూరిటీ చక్కగా ఉంది. కానీ శ్రీనివాస్ గారికి మాత్రం గన్మ్యాన్ ని తీసేశారు, తెలంగాణలో కేవలం లేదని చెప్తున్నారు ఇక్కడ ఎస్పీ గారు అడుగుతుంటే. సో గన్మ్యాన్ లేకుండా సెక్యూరిటీ లేకుండా చేసి కంప్లీట్ గా అతన్ని ఏదో ప్లాన్ చేసి స్కెచ్ చేసి ఏదైనా చేయాలని టార్గెట్ చేస్తున్నారు. నాకైతే 100% అనిపిస్తుంది. ఒక ఎంత భయాందోళన కూడా మేము అందరం గురవుతున్నాము, ఎక్కడ ఏం చేస్తారో ఏంటో అని. శ్రీనివాస్ గారికి ఏం జరిగినా అది మొత్తం కంప్లీట్ గా ఈ శ్రీన్ గారు అన్నట్టు ఈ చంద్రబాబు ధర్మాన బ్రదర్స్ చేసినట్టు అతనికి ఏం జరిగినా వాళ్ళే కంప్లీట్ గా బాధ్యతలు వహిస్తారని నేను చెప్తున్నాను. ఐ రిక్వెస్ట్ మాధవ్ గారు ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నించండి, ఎందుకంటే చాలా మంది దాని నుంచి కామెంట్స్ చేస్తున్నారు మీకు మద్దతుగా. ఒక్కసారి వాళ్ళ వర్షం మీకు వాళ్ళకి వినిపించే ప్రయత్నం చేద్దాం. కుల వివక్షగా మార్చుకుంటున్నారు ఈ కేడీ బ్రదర్స్ అంటూ కొంతమంది కామెంట్ చేస్తుంటే, ధర్మాన దువాడతో ఎందుకు పెట్టుకుంటున్నావు అని ఇంకొంతమంది ప్రశ్నిస్తున్నారు. కేడీ బ్రదర్స్కి దగ్గర పడింది రో అంటూ ఇంకొంతమంది, కళింగ వర్గం మొత్తం ఇప్పుడు ఏకమైపోతున్నాయి చూసుకుందాం ఇక అని ఇంకొంతమంది, ఈ ఆడియో కాల్తో అడ్డంగా దొరికిపోయారు, ఒరిజినాలిటీ బయటపడింది కేడీ బ్రదర్స్ అంటూ ఇంకొంతమంది, ధర్మాన దువాడికి ఏమైనా జరిగితే అంటూ కాస్త అభ్యంతరకరమైన భాష అక్కడ ఉంది కాబట్టి నేను మినహాయిస్తున్నాను అక్కడ. సో దువాడ శ్రీనివాస్ గారి పైన దాడి చేస్తే అంత ఉంటే మీ పిల్లల భవిష్యత్తు శూన్యం అనే విషయం కాస్త అభ్యంతరకరమైన భాష ఇక్కడ ఉపయోగిస్తున్నారు, కాస్త నేను మినహాయించే ప్రయత్నం చేస్తున్నాను. సో మీరు కామెంట్ చేయండి, బట్ అభ్యంతరకరంగా కాదు, మీ అసహనాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేయండి. ధర్మాన బ్రదర్స్ దువ్వాడ గారికి ఏమైనా జరిగితే అప్పుడే మీ రాజకీయ భవిష్యత్తు శూన్యం, అది గుర్తుపెట్టుకుని అని చెప్పి. సో మళ్ళీ నేను మాధురి గారికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మాధురి గారు, చాలా కామెంట్స్ దువ్వాడ శ్రీనివాస్కి ఏమైనా జరిగితే చూస్తూ ఊరుకోమని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తున్నారు, కొంతమంది ఇటు ధర్మాన ఫ్యామిలీకి కైండ్ ఆఫ్ ఒక చిన్న నాట్ బెదిరింపు లాంటిది, బట్ ఒక వార్నింగ్ కైండ్ సిచ్యువేషన్. సో ఇక్కడ మీరు అంటున్నారు గతంలో కూడా బెదిరింపులు వచ్చాయని చెప్పి, శ్రీనివాస్ గారు అయితే గతంలో కూడా వచ్చి పట్టించుకోలేదని చెప్పి. సో మీ ఎక్స్పీరియన్స్లో మీరుండగా ఎటువంటి బెదిరింపులు వచ్చాయండి, మీరు ఏమైనా షేర్ చేయగలరా కొన్ని? నాకైతే ఇదే ఫస్ట్ టైం అండి, ఇంతవరకు నాకు అలాంటిది ఏమీ రాలేదు, ఇదే నాకు ఫస్ట్ టైము. నాకు తెలిసి నేను ఇదే ఫస్ట్ టైం ఇలా వినడం, ఇంతకు ముందు నాకు తెలీదు. నాకైతే ఇదే ఫస్ట్ టైం నాకు ఇలా బెదిరింపు ఇలా చేస్తున్నారు. భయం ఎందుకండి, భయపడితే ముందుకు వెళ్ళలేము, భయపడితే రాజకీయాల్లో సాగలేము, ఏం భయం లేదు. పొలిటికల్ గా మాట రావచ్చు కానీ
పొలిటికల్ గా ఆ మాట రావచ్చు కానీ బట్ లోపల అయితే మాత్రం ఉంటుంది కదా కొంచెం. అసలు అలాంటి భయం ఏమీ లేదు, కానీ ఇక కొంతమంది అభిమానులు భయపడుతున్నారు. శ్రీని గారు అభిమానించి వెళ్తే చాలా మంది భయపడుతున్నారు, భయాందోళన గురవుతున్నారు. చాలా మంది మాకు కాల్ చేస్తున్నారు, ఏం జరిగింది ఏంటి అని భయపడుతున్నారు. సో అందరికి ధైర్యంగా ఉండమని చెప్తున్నాము. మేమైతే కంప్లైంట్ రైజ్ చేస్తాము. ఇంకా పోలీసులు ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారో చూద్దాం. ఈ నైట్ కి ఎక్కడ ఉండబోతున్నారు? ఎందుకంటే కనుక ఈ రోజు రాత్రి గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఎక్కడ ఉండబోతున్నారు, లేకపోతే పోలీసుల నుంచి ఏమైనా? మేము టెక్కలే ఉంటాము, ఇంట్లోనే ఉంటాము మేము మా ఇంట్లోనే ఉంటాం. ఓకే, రైట్. సో ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు మాధురి గారు? అదే ఇదే చెప్తున్నా అనుకుంటున్నాం. శ్రీని గారిని మీరు రాజకీయంగా ఎదుర్కోవాలంటే రాజకీయంగా ఎదుర్కోండి, కానీ ఇలాగా వెనక నుంచి కుట్రల పనులు, పిరికి పనులు ఇవన్నీ అంటారు. మీరు ధైర్యంగా ఎదుర్కోండి శ్రీనివాస్ గారిని, రాజకీయంగా ఎదుర్కోండి, మాటలతో పోరాడండి, అతను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. మీకు దమ్ముంటే అతను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చెయ్యండి. మీరు ఒప్పుకోండి, నిజంగానే మీరు కింజరాపు ధర్మాన వాళ్ళు ఒకటే కాదని ఒప్పుకోండి. అంతేగాని మీరు ఇలాగ ఒకటే అని చెప్తూ ప్రూవ్ చేసుకుంటే ఎన్నిసార్లు ఇప్పుడు మీరే ప్రూవ్ చేసుకున్నారు. ఒకసారి నర్సన్పేటలో స్కెచ్ చేస్తున్నారని చెప్పారు, లేదు నెక్స్ట్ మినిట్ రిమార్లు చేస్తామని చెప్పారంటే ఇంట్లో క్లియర్ గా వాళ్ళిద్దరు ఒకటే అని చెప్పి అర్థమవుతోంది. ఇందులో తప్పే ఉంది. ఒక్కసారి శ్రీనివాస్ గారికి ఇస్తారా? ఫైనల్ వర్డ్స్ తీసుకుంటాను శ్రీనివాస్ గారి నుంచి. హలో శ్రీనివాస్ గారు, ఏం చెప్పాలనుకుంటారు? ఎందుకంటే చాలా మద్దతుగా మీ కామెంట్స్ వస్తున్నాయి, దాంతోపాటు మీ అభిమానులు ఆందోళన చెందుతున్నారని చెప్పి కొద్దిసేపటి క్రితం మాధురి గారు కూడా అన్నారు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్ గా? ఇటు మీరు అనుకుంటున్న ధర్మాన ఫ్యామిలీకి కావచ్చు, లేకపోతే మరి ముఖ్యంగా ఆందోళన చెందుతున్న మీ అభిమానులు కావచ్చు, లేకపోతే మీ మద్దతుదారులు కావచ్చు, ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మాది ఒక కళింగ కమ్యూనిటీకి సంబంధించినటువంటి భారీ సమావేశం 28 జరుగుతుంది సార్, ఎల్లుండి. ఆ సమావేశానికి ముందు వీళ్ళు చేస్తున్నటువంటి ఎత్తుగడలు ఇవన్నీ కూడా ప్రజల్లో భయాందోళనలు సృష్టించడానికి, ఒక రకమైనటువంటి అప్రోర్ క్రియేట్ చేయడానికి, రాజకీయ అనిశ్చితి క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అవసరమైతే నన్ను అటాక్ చేసి వాళ్ళు కక్ష తీర్చుకోవాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి పద్ధతి మానుకోవాలని నేను వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీకు ఏదైనా ఒకవేళ సీనియర్ లీడర్లుగా మీరు ఉన్నారు సార్, మీకు 70 సంవత్సరాలు వయసులో ఉన్నారు, మీరు ఎన్నో పదవులు చూసిన వాళ్ళు. మాలాంటి వాళ్ళని అడిగేటప్పుడు, ప్రశ్నించేటప్పుడు సమాధానం చెప్పాలి, లేదా కౌంటర్ ఇప్పించాలి, లేదా ప్రజల్ని కన్విన్స్ చేసుకోవాలి. నాది అబద్ధమని ప్రజల్ని కన్విన్స్ చేసుకోగలి, లేదు మీరు నిజమని కన్విన్స్ చేసుకోండి. అంతేగాని హత్యా రాజకీయాలు చేయడానికి, కొట్టడానికి, అటాక్ చేయడానికి మీ వాడికి వెళ్ళి చెప్పు, మేము శ్రీనికి వెళ్ళి చెప్పు, మరి మేము వాడిని వదలమని చెప్పు, రోడ్డు మీదకి వస్తే కొట్టేస్తామని చెప్పు, నర్సన్పేట నుంచి వెళ్ళమను, అదృష్టవంతుడైతే తప్పించిపోతాడు కానీ వెళ్తే కొట్టేస్తామని చెప్పు నువ్వు అని అప్పన్నతో అన్నారంటే ఏంటిది? ఎటుదారి తీస్తుంది? చంపేస్తారా? ఈ సువిశాల భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నిస్తే మీరు చంపేస్తారా? మీరు ఇలాంటి రాజకీయాలు చేస్తే ప్రజలు మీకు తిప్పికొట్టడం ఖాయం. నేను అలా అని మీరు చంపేస్తాము అని బెదిరిస్తే నేను ఆగిపోవటము జరగదు. అదే రోడ్లో, అదే నర్సన్నపేట, అదే నిమ్మాడ నుంచి దాటి వెళ్తాను. అదే రోడ్డు మీద రేపు వస్తా, ఎల్లుండి వస్తా, ప్రతిరోజు నిత్యం నా పనే అది. ఆ ఊళ్ళ పైన నుంచి దాటి రావాలి, మా ఇంటికి కూడా ఆ ఊళ్ళ పై నుంచే వెళ్ళాలి. మీరు చంపేస్తారు అనుకుంటే నేను చావడానికైనా సిద్ధమే, కానీ నా గొంతు మాత్రం ఆగదు. నా ప్రశ్నించే గొంతు ఆగదు, నా పోరాటం ఆగదు. నా తాలూకా అవసరమైతే నాకు పార్టీ బహిష్కరించే పరిస్థితి వస్తే తటస్థుడిగా నా ఉద్యమం